ఒక చెట్టు నుంచి లక్షల అగ్గిపుల్లలు తయారవుతాయి. లక్షల చెట్లను బూడిద చెయ్యడానికి ఒక్క అగ్గిపుల్ల చాలు. కాబట్టి మంచితనంతో ఉండాలి, మంచి మనసుతో ఆలోచించాలి. దూరం చేసుకోవలసిన 5 అలవాట్లు. అందరి దగ్గర సహాయం కోసం చేతులు చాచడం, జీవితంలో వచ్చే మార్పులకు భయపడటం, గతం మిగిల్చిన చేదు జ్ఞాపకాల్లో జీవించటం, మనల్ని మనమే తక్కువ చేసి చూసుకోవటం, చిన్న విషయానికి కూడా అతిగా ఆలోచించడం. ఎవరైనా నవ్వితే నీ వలన నవ్వాలి కానీ మిమ్మల్ని చూసి నవ్వకూడదు. ఎవరైనా ఏడిస్తే మీకోసం ఏడవాలి కానీ మీ వల్ల ఏడవకూడదు. మన దగ్గర విద్య, జ్ఞానం, సంపద ఎంత ఉన్నా వినయం, విధేయత, మానవత్వం లేకపోతే మనకు విలువ లేకుండా పోతుంది. భర్త బాగుండకపోతే పుట్టింట్లో పొరుగువారితో చెప్పుకుంటారు ఆడవాళ్ళు, మగవాళ్ళు చెప్పుకోలేరు. ఒక మనిషి గురించి మరొక మనిషికి జీవితాంతం గుర్తుండిపోయే 2 విషయాలు: చేతితో చేసిన సాయం, మాటతో మనసుకు చేసిన గాయం. మనం చేసే మంచి పనులైనా చెడు పనులైనా నీడలా మనల్ని వెంటాడుతూనే ఉంటాయి. హింస అంటే శారీరకమైనదే కాదు, మాటలతో ఎదుటివారిని బాధ పెట్టినా అది హింసే అవుతుంది. నాకు ఏమీ తెలియదు అనుకునేవాడు అమాయకుడు, నాకు అన్నీ తెలుసు అనుకునేవాడు మూర్ఖుడు, నేను తెలుసుకోవాల్సినవి ఇంకా చాలా ఉన్నాయి అనుకునేవాడు నిత్య విద్యార్థి, తెలుసుకున్న వాటిలో సత్య అసత్యాలు గ్రహించేవాడు మేధావి. మానవుడు ద్వేషంతో ధనవంతుడు కాలేడు, కోపంతో గుణవంతుడు కాలేడు, కానీ మంచితనంతో మాత్రం మాధవుడు కాగలడు. నిన్ను నువ్వు ఒత్తిడికి గురి చేసుకోకు. ఎంతటి గడ్డు పరిస్థితి అయినా మారిపోక తప్పదు. ఏది శాశ్వతం కాదు. తనకు ఇష్టమైన పనిని ఎవరైనా బాగానే చేస్తారు. వివేకవంతులు మాత్రమే తాము చేసే పనిని ఇష్టంగా మార్చుకుంటారు. శరీరానికి మరణం ఒక్కసారి మాత్రమే, కానీ మనసుకు తప్పు చేసిన ప్రతిసారి. పుకార్లు శత్రువుల ద్వారా పుట్టి అజ్ఞానుల ద్వారా పాకి మూర్ఖుల ద్వారా అంగీకరించబడతాయి. మోయలేనంత డబ్బు సంపాదించే వాళ్ళు పెరిగిపోతున్నారు, మోయవలసిన నలుగురిని సంపాదించే వాళ్ళు తగ్గిపోతున్నారు. గుర్తుంచుకో, ఎవరో నీకు విలువ ఇవ్వలేదు అని నీ విలువ తగ్గిపోదు. నీ జీవితం నీకు విలువైనది. విద్య అనేది గుడిలో నైవేద్యం లాంటిది. దాన్ని అందరికీ పంచిపెట్టండి. 5 స్టార్ హోటల్లో డిష్లా అమ్ముకోకండి. భర్తకి ఓపిక, భార్యకి ఓర్పు, బంధువులకి ఓదార్పు, ఈ గుణాలు ఉన్న కుటుంబాలు ఎప్పటికీ కలిసిమెలిసి ఉంటాయి. మనల్ని చంపాలనుకునేవాడిని చంపడం యుద్ధం, మనల్ని కావాలనుకునేవాడిని చంపడం నేరం, మనల్ని మోసం చేయాలనుకునేవాడిని చంపడం న్యాయం. ఎవడికంటేనో నువ్వు గొప్పగా ఉండాలి అనుకోకు. నీ గతం కంటే ఎప్పుడు బాగుంటే చాలు అనుకో. ఎందుకంటే ఆశ పుట్టినంత త్వరగా అవకాశం పుట్టదు. అర్థవంతమైన మాటల కన్నా అర్థవంతమైన నిశ్శబ్దం చాలా గొప్పది. అదృష్టం అంటే ధనం, వస్తువులు ఉండటం మాత్రమే కాదు. చేతి నిండా పని, కడుపు నిండా తిండి, కంటి నిండా నిద్ర, అవసరానికి ఆదుకునే ఆప్తులు కలిగి ఉండటమే అసలైన అదృష్టం. ఎంత బాగా బండిని లాగినా గుర్రానికి దెబ్బలు తప్పవు. ఎంతో రుచికరమైన పండ్లను ఇచ్చినా చెట్టుకు తప్పవు రాళ్ల దెబ్బలు. అలాగే ఎంత గొప్పవాడిగా ఎదిగినా విమర్శలు తప్పవు. తలదించుకున్న ప్రతి వారు తప్పు చేసినట్లు కాదు, తగ్గిన ప్రతివారు చేతకానివారు కాదు. కొన్నిసార్లు నెగ్గడం కంటే తగ్గడం వల్లే మంచి అవుతుంది. కారణం లేని కోపం, గౌరవం లేని బంధం, బాధ్యత లేని యవ్వనం, అలంకరణతో వచ్చే అందం ఎక్కువ కాలం నిలబడవు. నీడనిచ్చిన చెట్టుని, అన్నం పెట్టిన చేతిని మరచిపోకూడదు. మీ భార్య మీద పంతాన్ని, అధికారాన్ని కాదు, ప్రేమను చూపించండి. అప్పుడు మీ భార్య మీరు అడగకుండానే మీ దారిలోకి వచ్చి మీరు కోరుకున్నది చేస్తుంది.